తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం అల్లు అర్జున్కు ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదంటే అతిశయోక్తి కాదు. అల్లు అర్జున్కి ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిన విషయమే. తెలుగు కన్నడలో అల్లు అర్జున్కి మంచి క్రేజ్ ఉంది. పుష్ప సినిమాతో ఇండియా మొత్తం తన వైపు తిప్పుకునేలా చేశాడు. ఈ సినిమాకు నేషనల్ అవార్డు గెలుచుకున్నాడు. నేషనల్ అవార్డు గెలుచుకున్నాక ఏకైక తెలుగు హీరోగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఈ పాన్ ఇండియా స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాలో సమంత హీరోయిన్గా ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ రాజకీయాలకి చాలా దూరంగా ఉన్నప్పటికీ రాజకీయాలు మాత్రం ఆయన్ను వదలడం లేదు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ భారీ ఎత్తున వైసీపీలో చేరారు. రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ మొల్లి చిన్ని యాదవ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున అభిమానులు మంత్రి అమర్నాథ్ నివాసంలో వైసీపీలో చేరారు. మెగా అభిమానులు సాధారణంగానే పవన్ పార్టీకి అండగా ఉంటున్నారు. కానీ అల్లు అర్జున్ అభిమానుల్లో కొంతమంది వైసీపీలో చేరి జగన్కు మద్దతుగా నిలిచారు. తాజాగా అల్లు అర్జున్కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్టు ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది. అల్లు అర్జున్ పక్కన ఆయన భార్య స్నేహారెడ్డి కూడా ఉన్నారు. స్నేహారెడ్డి తండ్రి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో అల్లు అర్జున్ నిజంగానే కాంగ్రెస్కు మద్దతుగా ప్రచారం చేశారని అభిమానులు భావించారు. అయితే అల్లు అర్జున్ ఫోటోలు వీడియోలను ఎడిట్ చేసి కాంగ్రెస్కు అనుకూలంగా వైరల్ చేశారని తర్వాత తెలిసింది. వాస్తవానికి అల్లు అర్జున్ తన సతీమణి స్నేహారెడ్డితో కలిసి 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో హాజరయ్యారని, ఆ సమయంలో బన్నీ జాతీయ జెండాతో ర్యాలీ చేశారు. అప్పటి ఫోటోలను వీడియోలను ఎడిట్ చేసి ఇలా కాంగ్రెస్కు మద్దతుగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. దీనిపై బన్నీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.